హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే వచ్చేసి సాటర్డే ఈవినింగ్ బ్లాగ్. టీ తాగి కొంచెం స్నాక్స్ తిని ఇల్లు క్లీన్ చేస్తామంటే చూసారా మా అబ్బాయి టాయ్స్. సో వాడికి అన్నం పెట్టేసి కుక్ చేస్తాను. సో నేనేమో ఇల్లంతా లైట్గా కొంచెం సర్దుకుంటున్నాను. సో అయితే ఏంటంటే జనాలు ఎంత సెల్ఫిష్గా ఉన్నారంటేనండి, వాళ్ళు పైకి రారు, మనల్ని పైకి ఎదగనివ్వరు. సో వాళ్ళు అనుకుంటారు వాళ్ళు చెప్పేది రైట్, మనం చెప్పేది రాంగ్. సో అలా మాట్లాడుతూ ఉంటారు. సో యాక్చువల్గా వాళ్ళని నేను ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాను. సో ఎవరైనా సరే ఏదైనా సరే కొన్ని రోజులే ఉంటుందండి. హ్యాపీనెస్ అవనివ్వండి, సాడ్నెస్ అవనండి, కష్టాలు అవనివ్వండి, అన్నీ కొన్ని రోజులే ఉంటాయి. సో వాటికి తట్టుకుని నిలబడితేనే మనం ముందుకెళ్ళగలం. ఏదన్నా మనకి మెయిన్గా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం పోనివ్వకూడదు. ఎప్పుడు మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నిలబెడతామో అప్పుడే మన లైఫ్ నీట్గా హ్యాపీగా సాగుతుంది. పక్కోడు ఏమనుకుంటున్నాడు, వాడేమనుకుంటాడు, వీళ్ళేమనుకుంటారు, అదంతా ట్రాష్. ఏమీ పట్టించుకోకండి. మీ లైఫ్ మీకు నచ్చినట్టు లీడ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మా బాబుకి అయితే నేను డిన్నర్ పెడుతున్నానండి. వాడికి ఈరోజు కర్డ్ రైస్ పెడుతున్నాను. సో వాడు బయట ఉన్నాడు. సో బయటికి వెళ్ళేసి నేను వాడికి డిన్నర్ తినిపించేసి వచ్చాను. తర్వాత కొద్దిసేపు కిందకి వెళ్ళామండి, ఆడుకున్నాడు చాలాసేపు. సో ఇక్కడ కూడా కిందకి వెళ్ళి వచ్చేసామండి ఇంటికి. లాబీలో అయితే ఎవరు లేరు. సో మ్యాక్స్ కొంతమంది కింద ఉన్నారు, కొంతమంది ఇంటి లోపల ఉన్నారు. పిల్లలు అయితే ఆడుకునేవారు, ఇప్పుడు ఆడుకుంటలేదు. మేబీ వీకెండ్ కదా, అందరూ బయటకు వెళ్తారు. సో ఇక్కడైతే నా పని అంతా అయిపోయిందండి. ఇంటికి వచ్చేసాను నేను. ఇంకా నైట్ కంటే డిన్నర్ ఏం లేదు, ఏమి తిన్నా అనేసి నేను అన్నాను. సో మా హస్బెండ్ కూడా మళ్ళీ నేను తిన్ను అని అన్నారు. సో అందుకు డిన్నర్ అయితే మేము ఏం తినట్లేదు. సో కొంచెం కిచెన్ వర్క్ ఉండిపోయింది, గిన్నెలు అవి సర్దుకుని నీట్గా సర్దేసుకుంటున్నాను. సో గిన్నెలన్నీ పెట్టేసుకున్నానండి వాటి ప్లేస్లో అవి. సో ఇక్కడ కిచెన్ నేను సింక్ ఏరియా అంతా క్లీన్ చేసుకుంటున్నాను, స్లాబ్ అది అంతని. సో అంతా క్లీన్ అయిపోయాక నేను మా హస్బెండ్ అయితే కొద్దిగా మజ్జిగ తాగామండి. సో మజ్జిగ అయితే మ్యాండేటరీ, కొంచెం బాగా వేడిగా ఉంది కాబట్టి. సో ఇక్కడ మజ్జిగ కూడా తాగేసాము. సో క్లీన్ చేసుకుంటున్నాను హౌస్ అంతా. సో ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి పెద్ద ఏం లేదండి. యాజ్ యూజువల్ డైలీ ఈవినింగ్ రొటీనే. పాలు కాసుకోవడం, తోడేసుకోవడం, బాబుకి పాలు తీసి పక్కన పెట్టుకుని, మెంతులు నానబెట్టుకుని, చియా సీడ్స్ నానబెట్టుకుని, సో అన్నీ సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకుని, సో కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో వర్క్ అంతా అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ పడుకోవడమే. సో మేము కొంచెం ఎర్లీగా పడుకుంటాము. సో కాబట్టి ఎర్లీగా అంటే 8:30కి అలా నేను కిచెన్ అది క్లోజ్ చేస్తే 9:30 కల్లా మా బాబు పడుకుండిపోతాడు. సో మేము 10:30 లోపు మేము పడుకుండిపోతాము. సో అదే నాకైతే ఇక్కడ వచ్చేసి ఎర్లీగా ఉంటుంది. సో అదే మా హోమ్ టౌన్లో అయితే మేము 7-8 మధ్యలోనే పడుకుండిపోతాము. అక్కడ పల్లెటూరు కాబట్టి విలేజెస్లో కొంచెం అన్నీ త్వరగా అయిపోతాయి. సో మార్నింగ్ లేవడం కూడా అక్కడ ఫాస్ట్గానే ఉంటుంది. సో అక్కడ వర్క్స్ కూడా అలాగే ఉంటాయి.
సో ఇదండి నా డైలీ రొటీన్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, వీడియోస్ చూస్తున్నారు కానీ. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మొత్తం చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో నేను ఏదన్నా మిస్టేక్ ఉంటే కనుక, సో బిగినర్స్ మిస్టేక్స్ ఉంటాయి కదా, మిస్టేక్స్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా తెలియజేయండి. సో నేను అవన్నీ కరెక్ట్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఈరోజు వ్లాగ్. సో నేను మొన్న ఆర్డర్ పెట్టానండి. ఇవి నిన్న వచ్చినవి. ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్ యూ సో